దరిద్రమైనటువంటి పరిపాలన సమాప్తం అయింది కదా. అసలు మీరు ప్రజల్లోనే లేరు, చాలా మంది పార్టీల నుంచి మేము ప్రజల్లో లేమంట అని అంటున్నారు కదా వాళ్ళు. అసలు ఎక్కడున్నారు? ప్రజల్లో లేవా? ఈ ప్రజల్లో ఎవరున్నారు చెప్పండి? చంద్రబాబు నాయుడు ప్రజల్లో ఉన్నాడా? ప్రతిరోజు మీడియాలో ఉంటున్నారు, చాలా గొప్పగా చెప్పారు సార్. రోజు టీవీల ముందుకు వచ్చేస్తే ప్రజల్లో ఉన్నట్ట మరి ఓ మెసేజ్ ఇవ్వాలి కదండి సార్. కారుమూరి వెంకటరెడ్డి ఎక్కడ ఉన్నారు అంటే ఏం చేస్తారు? 10 మందికి వెళ్ళి మాట్లాడతానా, లేదా 1,00,000 మంది చూసి వీడియోలో కనిపిస్తారు? అధికార ప్రతినిధిగా లేదు, మా పార్టీకి సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్స్ డిబేట్లకు వచ్చేవాళ్ళు వాళ్ళ టీవీలో అంశం, లేదంటే యూట్యూబ్ లో చర్చా వేదికలు వాళ్ళకి అంశం. ముఖ్యమంత్రికి ఏం అంశం? ఫోన్ నెంబర్ మార్చేశారా వెంకటరెడ్డి గారు? అదే నెంబరా? లేదు, అదే నెంబర్ లో ఏమైనా వస్తున్నాయా కాల్ అవి? ఎందుకులే సార్, ఇప్పుడు ఆ పెంట పంచాయతీ ఎందుకులే. అసలు వాళ్ళు మనుషులు కాదు చేసేవాళ్ళు. యారా డిబేట్ కి రావట్లేదే, డిబేట్ లో నేను కొట్టకపోతే చూడు ఎవడో పనికి మాలని రోజు అయిన ఉంటాయి. ఇది జనసేన వచ్చినాక ఈ కల్చర్ పూర్తిగా చెడిపోయింది. జనసేన వచ్చినాక ఈ కల్చర్ పూర్తిగా వాళ్ళు ఏందో వ్యక్తిగతంగా అంటే వాళ్ళు సినిమా పిచ్చలో ఉంటారు కదా, ఆ సినిమా హీరోని ఏదో అంటే అందరికి విలన్ లాగా. అరే అది సినిమా నాయన, ఇది రాజకీయం. ఇప్పుడు సినిమా హీరోని ఎవరన్నా అంటే అందరు విలన్ లాగా చూస్తారు కదా. హీరోని తిట్టేవాడల్లా విలన్ లాగో, హీరోని క్వశ్చన్ చేసేవాడల్లా విలన్ లాగా చూస్తారు కదా. వీళ్ళు కూడా ఇదే బ్యాచ్. ఆఖరికి వీళ్ళని తెలుగుదేశం వాళ్ళు విలన్గా చూసి రేపు పొద్దున ఏడబడితే ఆడ కొడుతున్నా సిగ్గు రాజులకి పోతానే ఉంటారట. సో ఇవన్నీ చూసి భయపడే ఇంకోటో ఏముంటుంది. వర్మగారు ఒక్కటైతే క్లియర్గా చెప్తున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకో 30 ఏళ్ళు రాజకీయాలు చేసేటటువంటి పార్టీ. మా నాయకుడికి వయసు ఉంది, మా నాయకుడికి ప్రజా బలం ఉంది, మా నాయకుడికి ఏదైతే ప్రజల్లో నిరంతరం పోరాడేటటువంటి తత్వం ఉంది. సో ఎక్కడా కూడా భయపడేటటువంటి ప్రసక్తి ఉండదు. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకాలని బలంగా ఎండగడతాం, బలంగా పోరాడతాం, బలంగా పోస్టులు పెడతాం. ఎవరిని తప్పుగా చేసి కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి తప్పులను పెడతాం. ఎక్కడ అమ్మ వందనం అని అడుగుతాం, ఎక్కడ ఫ్రీ బస్ ఎక్కడ అడుగుతాం, ఎక్కడ 20 లక్షల ఉద్యోగాలను అడుగుతున్నాం. నాన్ బెయిలబుల్ పెడుతున్నారట, ఒకసారి ఆలోచించుకోవచ్చు కదా. ఏం లేదు, వస్తుంది కదా నాన్ బెయిలబుల్, తర్వాత వస్తుంది బెయిల్. నాన్ బెయిలబుల్ పెట్టినా సో ఇది మారరు, తర్వాత వస్తుంది కదా. కాదు ఈ రకంగా మాట్లాడడం, డైరెక్ట్ గా అటాకులు చేయడం, ఈ రకంగా విమర్శించడం, ఈ వెటకారం మాటలు. నేనైతే ఎవరిని చెప్పులు తీసుకొని కొడతాను అంటల్లా, నేనైతే ఎవరిని బోషిడికే అంటల్లా, నేను ఆ టైప్ అనేది కాదు. పవన్ కళ్యాణ్ నువ్వు చేస్తున్నటువంటి తప్పయ్యా, నువ్వు ఒక డిప్యూటీ సీఎం గా ఉండి లా అండ్ ఆర్డర్ ఎవరి చేతిలో ఉండా కూడా తెలియనటువంటి దిక్కుమాలిన స్థితిలో ఉన్నావేందయ్యా అని అడుగుతున్నావు. లా అండ్ ఆర్డర్ హోంమంత్రి అనిత గారి దగ్గర లేదయ్యా. ప్రభుత్వంలో ఉండి అధికారంలో ఉండి డిప్యూటీ సీఎం గా ఉండి ఇలా చెయ్యొద్దు, ఇది కరెక్ట్ కాదు, సీరియస్ గా మీరు చెయ్యండి అని చెప్పే ధైర్యం ఎవరికైనా ఉంటుందా రాజకీయాల్లో? చెప్పాడంటే అలా అనిపించిందా? అంతే. 5 నెలలు నీ పరిపాలనలో ప్రజలు బయటికి వెళ్తే తిడతున్నారా నువ్వు మాట్లాడావంటే, మేము పోస్ట్ పెట్టింది కూడా అదేగా, నేను ఇక్కడ కూర్చొని అడుగుతుంది కూడా మేమంతా అదే కదా, మా సోషల్ మీడియా అడుగుతుంది కూడా అదే కదా, మా పార్టీ అడుగుతుంది కూడా అదేగా. మీ 5